ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏమీ చేయలేకపోతున్నాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది మీ ముందుకి తేవాలనుకుంటున్నాను. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ స్కీమ్ కూడా చేయలేమని చేతులు ఎత్తేశాడు. నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంచుమించు 9 సంవత్సరాల తర్వాత 5, 14, 15 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అన్నది చాలా పరిపాటిగా మారిపోయింది. మనం రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు జగన్ ఏమో ఖచ్చితంగా నేను రైతు రుణమాఫీ చేయలేనని చెప్పాడు. నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పడం వల్ల ఆ ఒకే ఒక్క కారణంతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు 2014లో. అయిన తర్వాత ఆ 2014లో మీరు కేంద్రంతో పొత్తు అన్నారు. కేంద్రం మీరు అబ్సల్యూట్లీ ఫెయిల్డ్ ముఖ్యమంత్రి 2014 నుంచి 19 వరకు. ఎందుకు నేను చెప్తున్నానంటే విషయం, దట్ ఈస్ ది పీక్ టైమ్ ఆఫ్ ది ఆల్ ది ప్రోగ్రామ్స్. ఎందుకంటే ప్రత్యేక హోదా, కాంగ్రెస్, ప్రైమ్ మినిస్టర్, బీజేపీ అందరూ ప్రామిస్ చేశారు పార్లమెంట్లో. రైల్వే జోన్ సాధించడంలో విఫలమయ్యారు. అలాగే అన్ని రకాల కార్యక్రమంలో విఫలమయ్యారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడలేకపోయారు. తర్వాత మీరు తెలంగాణకి మీ కేసులకు భయపడి 10 సంవత్సరాలు ఉన్న రాజధానిని వదిలేసి ఏదో ఒక రాజధానిని 3 పంటలు పంట చేసే రాజధానిని ఏదో గ్రాఫిక్స్తో సృష్టించి ప్రజల్ని మళ్ళీ మోసం చేశారు. మీరు అబ్సల్యూట్గా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. అందు గురించి మిమ్మల్ని అతి దారుణంగా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో ఓడించారు. ఓడించిన తర్వాత 2000 మీరు ముఖ్యమంత్రి దిగిపోయేటప్పటికి ఖజానాని ఖాళీ చేసే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, కానీ ఖజానాని మిగులు బడ్జెట్తో కానీ మిగులు నిధులతో కానీ ఇవ్వలేదు. మీ దగ్గర ఉన్న 23,000 కోట్ల నిధులను కూడా పసుపు కుంకుమలకి ఆడవాళ్ళకి పెంచేసి మరీ మీరు దిగిపోయారు. దిగిపోయిన తర్వాత మీరు చిత్తు కింద ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని పథకాల్లో ఫెయిల్ అయ్యాడు. కొన్ని పథకాలు తీసాడు, ముఖ్యంగా దళితులకు సంబంధించిన పథకాలు తీసాడు. కొన్ని పథకాలు బాగా ఇప్పుడు మీరు అమలు చేయలేని పథకాలన్నీ అప్పుడు 5 సంవత్సరాలు ఆయన అసలు నిరాకంఠంగా అమలు జరిపాడు. అసలు ఏ పథకం కూడా మీరు ఇప్పుడు చేయలేనంటున్న పథకాలు అతను ముఖ్యమంత్రి దిగిపోయేంత వరకు అతను నడిపించాడు. అంటే మీరు అడ్మినిస్ట్రేటరా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేటరా? నేను మీ ఇద్దరినే ఒప్పుకోను. మీ ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్న మోసగాళ్ళు. కాబట్టి మీ ఇద్దరిని నేను ఒప్పుకోను. కానీ మీకన్నా పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ అగ్రభాగాన్ని ఉన్నాడని నిస్సందేహంగా మటుకు కనపడుతుంది. మీరు వచ్చి 8 నెలలు అయింది. 8 నెలల్లో ఒక్క పథకం కూడా ఇవ్వలేకపోయారు. స్కాలర్షిప్లు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, అంగన్వాడీకి ఏం చేయలేదు, తర్వాత ఆశా వర్కర్లకు ఏం చేయలేదు, తర్వాత మీరు ఇస్తాన్న సూపర్ 6 హామీలు, ఉచిత బస్సు, అన్నీ ఎవ్రీథింగ్, తల్లి వందనం, అప్పుడు దాకా నడుస్తున్న తల్లి పెన్షన్లు, అంటే 18 to 50 years లేడీస్కి మీరు ప్రతి నెల 1,500 ఇస్తా అన్నారు, అది లేదు. 10 సంవత్సరం 1,500 ఇస్తా అన్నారు, అది లేదు. ఎవ్రీథింగ్, అసలు ఒక్క పథకం కూడా ఇవ్వలేని అసమర్థ చేతకాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతున్నారు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు మేము చూడలేదు. మీరు పైగా ఆర్థిక పరిస్థితి, మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు రోజు చెప్తానే ఉన్నారు, ఇన్ని కోట్లు అప్పు చేసేసాడు, ఇంత ఆర్థిక పరిస్థితి ఉంది, ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ తెలిసే మళ్ళీ విపరీతమైన హామీలు ఇచ్చారు. విపరీతమైన హామీలు ఇచ్చి ఆ హామీలని హామీలు ఇచ్చేసి నెగ్గేసిన తర్వాత ఎగ్గొట్టేద్దాం, ఆలోచన కదా. ఎంత మోసగారితం! ఇట్స్ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్. ఈ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ కింద మిమ్మల్ని కేసు కూడా పెట్టచ్చు 420 కింద. అంత దారుణమైన చీటింగ్, ప్రజల్ని ఓట్లు వేయించుకుని మోసం చేయడం అంటే ఇట్స్ పబ్లిక్ చీటింగ్. సో దాట్ దాని ప్రకారంగానే మేము వెళ్ళాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం.
సో దాట్ మీరు ఇప్పటికైనా సంక్షేమ పథకాలు ఎలాగివ్వగలిగాడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించండి. అతని పరిపాలనా విధానం ఆలోచించండి. అతను ఎలాగ ఇవ్వగలిగాడు, మీరు ఎలాగ ఇవ్వలేకపోతున్నారు. ప్రతి ప్రోగ్రాం కూడా ఇంప్లిమెంట్ చేశాడు కదా. అంటే మీరు చేతకాని వెళ్తారం అంటే ఒప్పుకుంటే ఓకే, లేకపోతే ప్రతి ప్రోగ్రాము ఇప్పటికి స్కాలర్షిప్స్ ఇవ్వలేదు. జాన్వరి పండగ ముందు మేము ఇస్తామని చెప్పిన పథకం ఒక్కటి ఇప్పటికి ల్యాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఒక్క నయా పైసా ఎవరికి ఇవ్వలేదు. అన్ని ప్రకటనలు మోసపూరిత మాటలు తప్పితే ఇంకేం లేదు. దయచేసి ఈ పద్ధతి మార్చుకోండి, మోసం చేయడం మార్చుకోండి. అనవసరమైన ఈ డబ్బుల గురించి కొత్త ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులకి డబ్బులు ఎలా తీర్చాలో తెలియదు అంటున్నారు. కొత్త ప్రాజెక్టులు అప్పు తీసుకొచ్చేయడం చూస్తారు. మరి వాటిని ఎలా తీరుస్తారు? గోదావరి బనగానపల్లి కానీ, లేకపోతే పోలవరం కానీ, లేకపోతే ఈ రాజధాని ఎత్తిపోతల పథకం కానీ ఇవన్నీ ఎలా తీరుస్తారు? కానీ అప్పులు చేసేసేయాలి. అక్కడ కూడా మీ పెద్ద అప్పులు ప్రాజెక్టులకి, దానివల్ల వచ్చి లాభం లేదు, ఏమీ లేదు. సో మీరు మారండి చంద్రబాబు నాయుడు గారు.